మీ వరకు వచ్చి రెస్పాన్సిబిలిటీస్ ఉందో. రేపొద్దున మీరే చేయాలి ఈ క్యారెక్టర్, ఈ రోల్ మీరే చేయాలి, లొకేషన్కి రావాలి. మీకు ప్రొడక్షన్ మేనేజర్ దగ్గర నుంచి కూడా ఫోన్ వచ్చిందా ఆగిపోయిన సినిమాలు ఏమన్నా? ఆ బోల్డ్. నేను సినిమాకి రాలేదని నా మీద యాసిడ్ పోవడం కూడా వచ్చారు యాక్చువల్లీ. ఎవరు సార్ వాళ్ళు? ఎవరు ఏ సినిమా సార్? అంటే నేను రాజకుమారుడు అప్పుడు చాలా బిజీ ఆర్టిస్ట్. రాజకుమారుడు, తమ్ముడు 2 సినిమాలు ఒకేసారి చేస్తున్నా. ఓకే. 2 అప్పుడే కొత్త సినిమాలకి నాకు షెడ్యూల్ మేనేజర్లు ఎవరు లేరు. షూటింగ్స్ నేనే హ్యాండిల్ చేసుకోవాలి, డేట్స్ నేనే హ్యాండిల్ చేసుకోవాలి. నేను ఇద్దరికి ఒకే రోజు షూటింగ్ వస్తానని చెప్తాను యాక్చువల్గా. నేను ఫస్ట్ వీళ్ళు షూటింగ్కి వెళ్ళిపోయాను, రిక్వెస్ట్ చేస్తే పంపించేస్తారేమో అనుకుంటే వీళ్ళు పంపించట్లా. అక్కడేమో షూటింగ్ నా కోసం వెయిటింగ్ తమ్ముడులో అనమాట. ఇంకా మేనేజర్కి కోపం వచ్చేసి నీ వల్ల షూటింగ్ మొత్తం స్పాయిల్ అయిపోయింది, తమ్ముడు మొత్తం ఒక రోజంతా నీ వల్ల డిసప్పాయింట్ అయిపోయిందని చెప్పి మా షూటింగ్ యాసిడ్ బాటిల్ పట్టుకొచ్చాడు అనమాట. అప్పుడు వీళ్ళందరూ రాఘవేంద్ర గారు వీళ్ళందరూ ఆపి అది కూల్ చేసి పంపించారు.